వెల్కమ్ బ్యాక్. ఇక ఒకప్పుడు నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అనేవాళ్ళం. కానీ అది ఒకప్పుడు. మరి ఇప్పుడు నేటి బాలలే రేపటి నేరస్తులు అనాల్సి వస్తుందేమోనని చైల్డ్ సైకాలజిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేటి విద్యార్థుల మానసిక పరిస్థితులను చూస్తే అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే విద్యార్థుల అల్లరి స్కూల్స్లో టీచర్లు, కళాశాలల్లో లెక్చరర్స్ భరించలేకపోతున్నారు. అయితే విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టాలని ఉపాధ్యాయులు దండిస్తే ఇక అంతే. పిల్లల తల్లిదండ్రులు ఏకంగా స్కూల్కి వెళ్లి ఉపాధ్యాయులపైన బూతులతో రెచ్చిపోతూ ఉపాధ్యాయులపైనే దాడులు చేసిన ఘటనలు కూడా మనం దేశంలో ఎన్నో చూస్తున్నాం. దీంతో ఉపాధ్యాయులు కూడా విద్యార్థులను దండించి క్రమశిక్షణలో పెట్టడం మానుకున్నారు. మనకెందుకులే అని కొందరు వదిలేస్తుంటే సమాజ స్పృహ ఉన్న మరికొందరు ఉపాధ్యాయులు మాత్రం సామవేద దాన దండోపాయాలతో పిల్లల అల్లరిని క్రమశిక్షణలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక విద్యార్థుల మితిమీరిన అల్లరిని దారిలో పెట్టేందుకు ఉపాధ్యాయులు కొత్త మార్గాలను ఎంచుకున్నారు. ఇందులో భాగంగా తప్పు చేసిన స్టూడెంట్స్ను లాగి 4 పీకి గుంజీలు తీయించాల్సిన ఓ స్కూల్ హెడ్ మాస్టర్ ఇటీవల ప్రార్థన సమయంలో అందరి ముందు గుంజీలు తీసి మిమ్మల్ని క్రమశిక్షణలో పెట్టలేకపోతున్నందుకు మమ్మల్ని క్షమించాలి అంటూ వేడుకున్నారు. తప్పు చేసిన స్టూడెంట్స్ను లాగి 4 పీకి లెంపలించాల్సిన ఉపాధ్యాయుడే మిమ్మల్ని క్రమశిక్షణలో పెట్టే మా డ్యూటీని కూడా మేము నిర్వహించలేకపోతున్నాము అంటూ సారీ లెంపలేసుకున్నాడు. ఇలాంటి ఘటన ఇటీవలే విజయనగరం జిల్లాలో చోటు చేసుకోగా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇలాంటి ఘటనలు ఎన్నో ఉండగా తాజాగా విద్యార్థుల మితిమీరిన అల్లరిని దారిలో పెట్టేందుకు కొత్త మార్గాన్ని ఎంచుకున్న ఓ ప్రధాన ఉపాధ్యాయురాలు మీ పిల్లల అల్లరి చేష్టలు కూడా ఎక్కువయ్యాయని వారిని దారిలో పెట్టాలని ఏకంగా తల్లిదండ్రులకైతే లేఖను కూడా రాశారు. విద్యార్థులు క్లాస్ రూమ్లో బెంచీలు విరగొట్టారని, బండలు అదేవిధంగా స్విచ్ బోర్డులను కూడా ధ్వంసం చేశారని వాపోయారు. అదేవిధంగా ఇప్పుడు 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు కూడా ఫ్యాన్లు వంచడం, స్విచ్ బోర్డులను విరగొట్టడం, స్టాండ్లు పగలగొట్టడం చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. అంతేగాక ఈ పిల్లల అల్లరి గ్యాంగ్ పనులు కూడా చూసి మిగతా తరగతుల విద్యార్థులు కూడా అలాగే తయారవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులను ఉపాధ్యాయులు దండించడానికి వీల్లేని పరిస్థితి ఉందన్నారు. మళ్ళీ ఇలానే జరిగితే విద్యార్థుల మీద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వాల్సి ఉంటుందని సున్నితంగా హెచ్చరించారు. దయచేసి అర్థం చేసుకుని మీ పిల్లల ప్రవర్తనను గమనించి సరిచేయాలని లేఖలో కోరారు. అయితే ఈ ఘటన అనంతపురం జిల్లా ఉరవకొండలో చోటు చేసుకోగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఇదిలా ఉంటే పిల్లల మానసిక ఎదుగుదల, విద్యా నైపుణ్యాలు, సమాజం పట్ల బాధ్యత ఇలా ఎన్నో తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటాయి. ఒకప్పుడు ఇవన్నీ ఎంతో బాధ్యతగా కొనసాగేవి. ఉపాధ్యాయులంటే విద్యార్థులే కాదు, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా భయపడేవారు. మొక్కై వంగనిది మానై వంగున అనే నానుడిని కూడా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లల పట్ల తప్పక పాటించేవారు. అందులో భాగంగానే తమ పిల్లలు మాట వినడం లేదని స్వయంగా తల్లిదండ్రులే ఉపాధ్యాయులకు ఫిర్యాదులు చేసేవారు. దాంతో తల్లిదండ్రుల ముందే తరగతి గదిలోనే 4 తగిలించేవారు ఉపాధ్యాయులు. ఇక కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను దండించలేక రేపు మీ స్కూల్కు వచ్చి మీ టీచర్కు చెప్పి 4 తన్నిస్తానని ఇంట్లో భయపెట్టేవారు. దాంతో పిల్లలు భయపడి చెప్పినట్టు వినేవారు. ఇక ఈ నేపథ్యంలో పిల్లలు పెరిగి పెద్దవారయ్యాక ఎవరో ఒకరిద్దరో తప్ప చాలా మంది సమాజం పట్ల బాధ్యతగా ఉన్నారు కూడా. కానీ ప్రస్తుతం సమాజం పూర్తిగా మారిపోయి రివర్స్ అయిపోయింది. పిల్లలను దండించిన ఉపాధ్యాయులనే తల్లిదండ్రులు దండిస్తున్నారు. మా పిల్లలనే కొడతారా అంటూ టీచర్లపైన దాడులు చేస్తున్నారు. అయితే ఇదే అదునుగా భావించే స్టూడెంట్స్ మరింత రెచ్చిపోతూ గ్యాంగులుగా మారి ఉపాధ్యాయులపైనే దాడులు చేస్తున్నారు. అంతేకాదు ఉపాధ్యాయులనే మర్డర్ చేసేందుకు కూడా వెనకాడడం లేదు. ఇటీవల కడప జిల్లాలోని ఓ స్కూల్లో తన తమ్ముడిని దండించాలని ఓ ఉపాధ్యాయుడిని చంపేశాడు మరో స్టూడెంట్. ఇలా చెప్పుకుంటూ పోతే విద్యార్థుల అల్లరి చిల్లర ఘటనలు అన్నీ ఇన్ని కావు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్
అందించడానికి మా ప్రతినిధి ప్రకాష్ సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, చెప్పండి, టీచర్స్ పైనే పిల్లలు అంటే దాడులకు తెగబడుతున్నారు. ఇదే అదునుగా స్టూడెంట్స్ గ్యాంగులుగా మారి టీచర్స్ పైన దాడులు, అదేవిధంగా స్కూల్లో ఉన్న ఎక్విప్మెంట్స్ని కూడా పగలగొట్టడం, అక్కడ ఉన్న సౌకర్యాలకి సంబంధించి కూడా అన్నీ పాడు చేయడం, ఇవన్నీ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి, ఏం చేయాలంటారు? ఎస్ మమత, మనం చూసుకున్నట్టయితే ఒక విషయం అనంతపురం జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది. ఒక ప్రభుత్వ హై స్కూల్లో హెచ్ఎం రాసిన లేఖ, మీ పిల్లల అల్లరి మేము భరించలేకున్నామంటూ రాసిన లేఖ ఒక సంచలనాన్ని సృష్టించదనే చెప్పుకోవచ్చు. వారి అల్లరిని కట్టడి చేయండి అంటూ ఒక వాళ్ళ తల్లిదండ్రులకు వినతి పత్రం రాసి సెలవు పెట్టిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. మొత్తానికి మనం చూసుకున్నట్లయితే విద్యార్థుల అల్లరిని భరించలేకపోతున్నామంటూ అనంతపురం జిల్లా ఉరవకొండలో మా ఆమెద్యాల ప్రభుత్వం ఉన్నత పాఠశాలకు చెందిన హెడ్ మాస్టర్ వారి పిల్లల తల్లిదండ్రులకు లేఖ రాసిన పరిస్థితి. ఇప్పుడు ఈ లేఖ సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారిందని మనం చెప్పుకోవచ్చు. ఉరవకొండ మండలం ఆమెద్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎం నాగమంజుల పిల్లల అల్లరి చేష్టలు ఎక్కువైపోవడంతో వారిని కట్టడి చేయలేక వాళ్ళని దారిలో పెట్టి ఇంకా చేతగాని పరిస్థితుల్లో పోలీసులకు ఫిర్యాదు చేస్తే తల్లిదండ్రుల నుంచి ఎలాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని భయపడి ముందుగా వారికి ఒక విన్నపంగా ఒక రిక్వెస్ట్ లెటర్ రాసి పెట్టి సెలవు పెట్టి పోవడాన్ని మనం అనంతపురం జిల్లా ఉరవకొండలో అయితే చూస్తున్నాం. పరీక్షల సమయంలో వాళ్ళు తాగునీటి కోసం వెళ్ళడం, తర్వాత ఇంటికి వెళ్ళిపోవడం, ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళని ఎన్నిసార్లు వారించినా వాళ్ళు చెప్పిన మాట వినకపోవడం, మళ్ళీ తరగతులకు హాజరు కాకపోవడం, ఇవన్నీ చూసిన హెడ్ మాస్టర్ గారు అయితే తీవ్ర మనస్తాపానికి గురయ్యి ఇంకా వీళ్ళని ఎట్లా దారిలో పెట్టాలా అనే ఆమెకు ఒక దిక్కుతోచని స్థితిలో ఒక రిక్వెస్ట్ లెటర్ అనేది రాసి పెట్టడం అనేది జరిగింది. మమత, మనం చూసుకున్నట్లయితే గతంలో రీసెంట్ గా ఎగ్జామ్స్ రాసినటువంటి 10th క్లాస్ విద్యార్థులు వాళ్ళ పరీక్షలు అయిపోయిన వెంటనే అక్కడ ఉన్న కుర్చీలు అయితేనేమి, బెంచీలు అయితేనేమి, తర్వాత ట్యూబ్ లైట్లు అయితేనేమి, ఫ్యాన్లను అయితేనేమి, వీటన్నిటిని ధ్వంసం చేసిన పరిస్థితి అయితే ఆ హై స్కూల్లో, జిల్లా పరిషత్ స్కూల్లో మనకు తెలుస్తోంది చేశారని. ఇది ఇలాగే కొనసాగితే గతంలో ఒక ప్రధానమంత్రి నెహ్రూ గారు చెప్పినట్టు నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్పిన పరిస్థితి ఇది ఇలాగే కొనసాగితే అలాంటివి మారిపోయి నేటి బాలలే రేపటి ఉన్మాదులో లేకపోతే రేపటి సమాజానికి ఉపయోగపడకుండా ఇంకా ఈ ధ్వంసం చేసే వైఖరి కలిగిన విద్యార్థులు వస్తారనే పరిస్థితి అయితే నెలకొనింది. రీసెంట్ గా మనం చూసుకున్నట్లయితే కేరళలో ఒక విద్యార్థుల పట్ల వచ్చిన ఒక న్యూస్ కూడా సంచలనాన్ని సృష్టించిందని మనం చెప్పుకోవాలా. కేరళ గవర్నమెంట్ అయితే ఉపాధ్యాయులకు ఒక తీపి కబురే ఇచ్చింది. ఎవరైనా విద్యార్థులను, ఉపాధ్యాయులు అయితేనేమి, స్కూల్ సిబ్బంది అయితేనేమి విద్యార్థులను దండిస్తే మటుకు వాళ్ళపైన ఎటువంటి కేసులు పెట్టకుండా, వాళ్ళపైన ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఒక జీవోని అయితే రిలీజ్ చేసింది. అటువంటి జీవోనే మాకు కూడా వస్తే బాగుంటుందని కొంతమంది ఉపాధ్యాయులు, తర్వాత కొంతమంది ఈ హెడ్ మాస్టర్లు అయితే కోరుకున్న పరిస్థితి మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కనపడుతుంది. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇటీవల కాలంలో విజయనగరం జిల్లాలో మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఒక హెడ్ మాస్టర్ ఆ పిల్లల అల్లరి తట్టుకోలేక ఆయనే మీ అల్లరి చేసలు నేను మిమ్మల్ని కంట్రోల్ చేయలేకున్నానంటూ ఆయన గుంజలు చేసిన పరిస్థితి అయితే కనపడింది. ఇంకా కడప జిల్లాలో మనం చూసుకున్నట్టయితే ఏకంగా ఉపాధ్యాయుని హత్య చేసిన పరిస్థితి, వాళ్ళ తమ్ముడిని కొట్టారనే ఉద్దేశంతో వాళ్ళ అన్న వచ్చేసి ఉపాధ్యాయుని కొట్టడంతో అకస్మాత్తుగా తగలరాని చోట తగిలి ఉపాధ్యాయుడు మరణించిన పరిస్థితి కూడా కనపడింది. ఇలాంటి సంఘటనలు జరగడం వల్ల నేటి బాలలు ఎప్పుడు పౌరులు కాకుండా ఇలాంటి పరిస్థితులు ఉంటే ఇంకా ఎట్లాంటివి చూడాల్సిన పరిస్థితి వస్తుందో అంటూ తీవ్ర ఆవేదనలకైతే గురయ్యే పరిస్థితి అయితే కనపడుతుంది. మమత, రైట్, థ్యాంక్ యూ ప్రకాష్.
సో చూసాం కదా, పిల్లలకి డిసిప్లిన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అదేవిధంగా ఈ మధ్య ఎక్కడ చూసినా కూడా పిల్లలు వాళ్ళకి సంబంధించి అయితే క్రమశిక్షణ లేకుండా పోతోంది. వాళ్ళకి సంబంధించి ఏ విధంగా అల్లరి చేస్తున్నారో, టీచర్స్ అంటే భయం లేదు, పేరెంట్స్ అంటే భయం లేదు. మరి ఫ్యూచర్లో ఏ విధంగా ఉంటారు ఏంటి, మరి మొక్కై వంగనిది మానై వంగుతుందా అనే విధంగా కూడా చెప్పి చూస్తున్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లల్ని వెనకేసుకొచ్చి పాడు చేస్తున్నారనే ఒక ధోరణిలోకైతే స్టూడెంట్స్కి సంబంధించి ఏమీ మాట్లాడలేకపోతున్నారు. ఉపాధ్యాయులు కూడా ఏ విధంగా కూడా దండించలేకపోతున్నారు. వాళ్ళ పిల్లలు ఏంటో మరి తల్లిదండ్రులకే లేదు, మేమేం చేస్తాము అనేసి చెప్పని కూడా వాళ్ళు వదిలేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇందాక మనకి ఆంధ్రప్రదేశ్లో ఉరవకొండ దగ్గర వాళ్ళని ఏమీ అనలేక ఒక ఉపాధ్యాయుడే అందరి ముందు కూడా అసెంబ్లీ అంటే అక్కడ గుంజీలు తీయడం మనం చూసాం. ఇది చాలా దారుణమైన విషయం. మరి ఫ్యూచర్లో ఏ విధంగా ఉండబోతోంది ఏంటి అనేది మనం చూడాల్సిందే. సో ఇది వాటి స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి BRK న్యూస్.